హాయ్ గైస్, ఈరోజు రింకు సింగ్ మీద వీడియో చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా రింకు సింగ్కి యూపీ ప్రభుత్వం ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన జాబ్ ఆఫర్ చేసిందనమాట. రింకు సింగ్కి ఆ జాబ్ ఆఫర్ చేయడం కారణం అతను చేసుకోబోతున్న భార్య. అతను భార్య ఎంపీ కావడంతో అతనికి ఎడ్యుకేషన్ సంబంధించిన జాబ్ ఆఫర్ వచ్చిందనమాట. అతనికి ఆ జాబు అవసరమా? ఐపీఎల్లో కొన్ని వేల కోట్లు వస్తున్నాయి. అలాగే అతను చేసుకోబోతున్న అమ్మాయి కూడా ఎంపీ. అలాంటప్పుడు ఎందుకు ఆ జాబ్ చదువుకొని కోచింగ్లపై ఎలాంటి జాబ్స్ లేక చాలామంది రోడ్లపై జొమాటో, స్విగ్గీలో చేసుకుంటూ గడిపేస్తున్నారు. అలాంటి వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా ఒక జాబ్ వచ్చిందంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆల్రెడీ రింకు సింగ్కి లైఫ్ సెటిల్ అయిపోయింది. ఐపీఎల్లో కొన్ని కోట్లు వస్తుంటాయి. అలాగే కొన్ని యాడ్ల ద్వారా అతను ఫేమ్ వల్ల కొన్ని డబ్బులు వస్తుంటాయి. అలాంటప్పుడు అతనికి జాబ్ అవసరం లేదు. కానీ యూపీ ప్రభుత్వం అతనికి జాబ్ ఇవ్వడం, అందులో ఎడ్యుకేషన్ సంబంధించిన జాబ్ ఇవ్వడం చాలా బాధాకరణం. ఎందుకంటే అతను చదివింది 9వ తరగతి. కానీ అలాంటప్పుడు అతనికి ఈ జాబు అనర్హుడు. ఓకే, అతను చేసుకున్న అమ్మాయి ఎంపీ కావడంతో ఒకవేళ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే స్పోర్ట్స్ కింద, ఇప్పుడు ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించిన ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు క్రికెటర్లు ఉన్నారు కాబట్టి అతను స్పోర్ట్స్కి సంబంధించినది ఇస్తే ఏం ఉండదు అనమాట. ఎవరు ఏం పట్టించుకో. ముమ్మాటికి రింకు సింగ్కి ఎడ్యుకేషన్ సంబంధించిన పదవి ఇవ్వడం మొత్తానికి తప్పు అని చెప్పుకోవచ్చు. మీరు ఎలా అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్ట్ ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలపండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.